లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. లడ్డు వివాదంపై విచారణకు ఏర్పాటైన సిట్ బృందం దూకుడు పెంచింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో బృందం సభ్యులు తిరుమల చేరుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ విచారణ జరపనుంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వివాదంలో విచారణలో భాగంగా సిట్ అధికారులు ఎవరెవరిని ప్రశ్నించనున్నారు, ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. విచారణపై ఇప్పటికే డీజీపీతో చర్చించిన సిట్ విచారణ క్రమంలో తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరపనుంది. అలాగే నెయ్యి టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో, మాజీ చైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు, సరఫరా కంపెనీల సామర్థ్యాలు, నెయ్యిపై గతంలోనూ తాజాగా వచ్చిన రిపోర్టులను సిట్ విచారించనున్నట్లు సమాచారం. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ మొదలుపెట్టింది. లడ్డూ తయారీ సిబ్బందిని కూడా సిట్ ప్రశ్నించనుంది. లడ్డూ కల్తీ విచారణ నేపథ్యంలో ఈ పాపానికి కారణమైన నిందితులకు శిక్ష పడాల్సిందేనంటూ వెంకన్న భక్తుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రీవారి ఆలయం లడ్డూ ఫోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులు నెయ్యి, జీడిపప్పు, యాలకులతో పాటు లడ్డూ తయారు చేయడానికి ఉపయోగించే ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్న గోడౌన్లకు గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన టీటీడీ అధికారులు, స్టోర్ కీపర్లను విచారణ చేసి వివరాలు సేకరించాలని సిట్ అధినేత సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిర్ణయించారని సమాచారం. మొత్తం మీద సిట్ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో అని శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.